ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఈ నెల 15న బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎం నితీష్ కుమార్ తో సామ్రాట్ చౌదరి, విజయ్ సేహన్కా భేటీ అటు గంట పాటు కూడా జరిగింది. సీఎం పదవికి రేపో మాపో నితీష్ కుమార్ రాజీనామా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే ఎవరు సీఎం పదవిని అలంకరిస్తారన్నది సస్పెన్స్ కొనసాగుతుంది. సామ్రాట్ చౌదరి సీఎం కావాలని నితీష్ కుమార్ పట్టుబడుతున్నారు. రేపు ఎల్లుండి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో కీలక భేటీ అనంతరం సీఎం క్యాండిడేట్ ను నిర్ణయించే అవకాశం ఉంది. సంబంధించిన డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ రత్న. బీహార్ లో 15వ తేదీన కొత్త సీఎం గా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు కూడా సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఇటీవలే ప్రస్తుతం సీఎం గా ఉన్నటువంటి నితీష్ కుమార్ రాజ్యసభకు ఎంపికయ్యారు. సో ఎంపీగా అయ్యారు కాబట్టి సో అతను త్వరలోనే రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ 2-3 రోజుల్లోనే రాజీనామా చేస్తారని కూడా ఆ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒకవైపు బీహార్ లో దీనికి సంబంధించినటువంటి వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ సంబంధించిన అత్యంత కీలక నేతలు నితీష్ కుమార్ ప్రస్తుతం సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ తో వరుసగా భేటీలు జరుపుతున్నారు, గంటల తరబడి చర్చ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ తదుపరి సీఎం ఎవరు అనేది మాత్రం ఆసక్తిగా మారింది. అయితే ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ బీహార్ లో బీజేపీ తరఫున సీఎం ఉంటారనేది కూడా దాదాపుగా లాంఛనప్రాయంగానే కనబడుతోంది. సో ఒకవైపు ఒప్పందంలో, ఎందుకంటే బీహార్ సీఎం గా అత్యధిక కాలం దాదాపుగా 10 దఫాలుగా అత్యధిక కాలంగా సీఎం గా ఉన్న రికార్డు నితీష్ పేరు మీద ఉంది. సో నితీష్ కు వయసు పైబడింది. అందులోనూ ఇటీవల కాలం కొంత వృద్ధాపం వల్ల కొంత పాలనపై దృష్టి పెడతలేరు అనే ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే తను కూడా ఇక కొత్త వారికి, యువతకు అవకాశం ఇవ్వాలనే ఒక ఆలోచనలో బీహార్ ను మరి అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లే వారికి అవకాశాలు ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో నితీష్ కుమార్ దాంట్లో భాగంగానే అతను సీఎం కు రాజీనామా చేయడం, అదే రాజీనామా చేస్తారు ప్రచారంతో. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సో ఎన్డీఏ తరఫున కాబట్టి, సో ఎన్డీఏ కూటమి బీహార్ లో అధికారంలో ఉంది కాబట్టి ఇప్పుడు నితీష్ ప్లేస్ లో బీజేపీకి సంబంధించిన వ్యక్తి సీఎం గా అవుతారనేది దాదాపుగా తెలుస్తోంది. అయితే అందులో అత్యధికంగా చాలా ముఖ్యంగా వినపడుతున్న పేరు 2 వినపడుతున్నాయి. ఒకటి సామ్రాట్ చౌదరి, ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి విజయ్ సిన్హా. ఈ ఇద్దరు పేర్లు కూడా ప్రధానంగా వినపడుతూ ఉన్నాయి. అయితే అందులో సామ్రాట్ చౌదరికి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. సో బీజేపీ పెద్దలకు అత్యంత సన్నిహితుడు, సీనియర్ నాయకుడుగా ఉన్నాడు. సో అతను సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి అతనికే దాదాపుగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని సమాచారం అందుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనస్తే నితీష్ సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రి కనుక అయితే బీహార్ మరింత అభివృద్ధికి లో అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఓవరాల్ గా జస్ట్ మనం ఒక ఫిగర్ చూస్తా ఉంటే బీహార్ మొత్తం 243 సీట్లు ఉన్నాయి. అందులో మొన్న ఎన్డీఏ కూటమి అద్భుతమైన విజయం సాధించింది. అందులో దాదాపుగా 202 సీట్లకు పైగా కూడా ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే అందులో 89 స్థానాలు బీజేపీ, అత్యధికంగా 85 ఎమ్మెల్యే స్థానాలు జేడీయూ, ఏదైతే నితీష్ ఆధ్వర్యంలోని జేడీయూ గెలిచింది. ఇక కొంత మిగతావి కూటమిలో భాగస్వాములు అయినటువంటి రామ్ విలాస్ పార్టీకి రామ్ విలాస్ పాస్వాన్ సంబంధించి ఎల్జేపీలో 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అవామ్ మోర్చాకు సంబంధించి 5 ఎమ్మెల్యేలు గెలిచారు. రాష్ట్రీయ లోక్ మోర్చాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు గెలిచారు. సో మొత్తంగా కూడా ఈ కూటమిలో 202 ఎమ్మెల్యేలు గెలిస్తే అత్యధిక భాగము 89 మంది బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. కాబట్టి సో గెలిచిన సందర్భంలో బీజేపీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ అప్పుడున్న పరిస్థితులు సో ఒక రికార్డు స్థాయిలో సీఎం ఉంటారనే పేరు నితీష్ పేరు ఉంటుంది. కాబట్టి సో కూటమిలో భాగంగా మొదట ఎన్నికల సమయంలో ఒప్పందం భాగంగా నితీష్ ను సీఎం చేశారు. సో నితీష్ కూడా కాస్త 1 ఇయర్ ఎన్నికలైన తర్వాత అధికారం కొన్ని నెలల పాటు ఉన్నారు. ఆ తర్వాత తిరిగి రాజ్యసభకు ఎన్నికవుతున్నట్టు తదుపరి సీఎం గా ఖచ్చితంగా ప్రకటించే అవసరం ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు నితీష్ కుమార్ తో భేటీ అనంతరం విజయ్ కుమార్ సింహ, సామ్రాట్ చౌదరి కూడా ఇటు గవర్నర్ తో ఆరిఫ్ అహ్మద్ తో కూడా భేటీ అయినట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా రాబోయే 2-3 రోజుల్లో సీఎం సంబంధించి ఉత్కంఠకు తెరపడే అవకాశం కనబడుతా ఉంది. సో దాదాపుగా సామ్రాట్ చౌదరి వైపే ఢిల్లీ పెద్దలు కూడా మోడీ, అమిత్ షా కూడా మొగ్గు చూపుతున్నట్టు కనబడుతుంది. కాని పక్షంలో ఇక ఆల్టర్నేట్ గా విజయ్ సిన్హా, సో లేకుంటే తెరపైకి అనూహ్యంగా అప్పటికప్పుడు ఢిల్లీ పెద్దలు ఎవరైనా పేరు సూచిస్తే తప్ప అప్పటి వరకు ఈ యొక్క కూటమి దాదాపుగా ఎవరైతే ఉన్నారో సామ్రాట్ చౌదరి వైపే మొగ్గు చూపే అవకాశం కనబడుతా ఉంది. సో అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ తను అనుకున్నట్టుగానే అక్కడ బీహార్ లో కూడా బీజేపీ ముఖ్యమంత్రి అవ్వాలని మొదటి నుంచి భావించింది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు అది
ఈ 15వ తేదీన అక్కడ లోక్ భవన్ లో ఏర్పాటు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. సో అన్ని అనుకున్నట్టు జరిగితే రాబోయే 2-3 రోజుల్లో అత్యంత కీలకమైన పరిణామాలు సంభవించి అల్టిమేట్ గా ఈ ప్రకటన ఉంటుంది. సో నితీష్ సంబంధించి ప్రభుత్వం నితీష్ రాజీనామా చేస్తే ప్రభుత్వం ఉండదు. కొత్త ప్రభుత్వం సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. సో ఆ తర్వాత మొత్తంగా కూడా కూటమి పార్టీలోనికి వివిధ మంత్రికి అవకాశాలు ఉంటాయి. అందులోనూ లెగ్జల్ గానే ఇప్పుడు ఏదైతే బీజేపీకి డిప్యూటీ సీఎం ఉందో అప్పుడు జేడీకి సంబంధించి కూడా నితీష్ కుమార్ పార్టీకి సంబంధించి జేడీకి సంబంధించి కూడా డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే అవకాశం కనబడుతుంది. సో వడివడిగా పరిణామాలు మారుతున్నాయి. రాబోయే రేపు ఎల్లుండి మాత్రం అత్యంత కీలకంగా మనం భావించాల్సి వస్తుంది. ఫైనల్ గా రేపు సాయంత్రానికి ఢిల్లీలో అత్యంత కీలక భేటీ రేపు ఉండబోతోందని తెలుస్తోంది. రేపు సాయంత్రం లేకుంటే రాత్రి పొద్దుపోయేంత వరకు ఏదో ఒకటి ఈ విషయంలో స్పష్టత ఇచ్చి పూర్తి స్థాయిలోనే ఈ యొక్క ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి ఢిల్లీ పెద్దలు అవకాశాన్ని బట్టి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. లేని పక్షంలో కీలకమైన రాజ్నాథ్ సింగ్ కావచ్చు, రక్షణ శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర పెద్దలు అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ కూడా హాజరవుతారని చెప్పేసి తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.